శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి సాయంత్రం 4:19 వరకు. తదుపరి పూర్ణిమ. రోహిణి నక్షత్రం తెల్లవారుజామున 4:19 వరకు. తదుపరి మృగశిర నక్షత్రం. సిద్ధం యోగం ఉదయం 8:45 వరకు. తదుపరి సాధ్య యోగం. వణిజకరణం సాయంత్రం 4:19 వరకు. తదుపరి భద్రకరణం. వర్జ్యం రాత్రి 8:41 నుండి 9:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:31 నుండి 8 గంటల వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 1:16 నుండి 2:47 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం దత్త జయంతి. అలాగే సౌరమానాన్ని అనుసరించి కొన్ని క్షేత్రాల్లో ఈనాడు కృత్తికా దీపోత్సవం కూడా జరుపుతారు. దత్త జయంతి పర్వదినం ఈనాడు. అయితే కొన్ని సంప్రదాయాల్లో మార్గశిర శుద్ధ చతుర్దశి, కొన్ని సంప్రదాయాల్లో మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు కూడా ఈ దత్త జయంతిని ఆచరించడం అనేది మనకి సంప్రదాయంగా ఉన్నది. మాలాం కుండించ ఢమరం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవ్రతం దత్తాత్రేయం నమామ్యహం అని స్వామి యొక్క ధ్యానం. స్వామిలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు ముగ్గురు కూడా ఆ ముగ్గురు యొక్క సమ్యక్ స్వరూపంగా, త్రిమూర్తుల యొక్క ఏకీకృతమైనటువంటి రూపంగా దత్తాత్రేయుల వారిని ఆరాధించడం జరుగుతుంది. స్వామి పరమ మంగళప్రదమైనటువంటి గురుస్వరూపం ఆయన. ఒకానొక సమయంలో పార్వతి, లక్ష్మి, సరస్వతి ముగ్గురు కూడా మనకంటే గొప్పవాళ్ళైనటువంటి పతివ్రతలు ఎవరూ లేరు అని లోకంలో వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నటువంటి సమయంలో నారదుడు అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి మీకంటే కూడా గొప్పదనం కలిగినటువంటి స్త్రీమూర్తి ఉన్నది అని చెప్పనని ఆయన చెబితే, ఎవరు ఆవిడ అని చెప్పంటే అనసూయాదేవి అని నారద మహాముని చెబితే, ఆవిడని ఎట్లయినా పరీక్షించాలని వారి వారి భర్తలను ఒప్పించి ముమ్మూర్తులను కూడా ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి పంపిస్తారు. అటువంటి సమయంలో అనసూయాదేవి అభ్యాగత స్వయం విష్ణు అంటారు కనుక అత్రి మహాముని ఇంట్లో లేనటువంటి సమయంలో ఆ ముగ్గురు మూర్తులు, త్రిమూర్తులు వాళ్ళు ఋషుల రూపాలలో, సాధువుల రూపాల్లో వాళ్ళు దండకమండలాదులు ధరించి వస్తే వారిని లోపలికి పిలిచి అర్ఘ్యపాద్యాలు ఇచ్చిన తర్వాత భోజనానికి ఏర్పాటు చేసినటువంటి సమయంలో, తీరా వాళ్ళు భోజనం చేసినటువంటి సమయంలో ఒక మాట అంటారు, అమ్మా మాకు ఒక నియమం ఉన్నది, నీవు వివస్త్రవై మాకు వడ్డిస్తే కానీ మేము భోజనం చేయమన్నారు ఆవిడ్ని పరీక్షించదలిచి. అప్పుడు అదెంత పనినైనా తప్పకుండా అని తన భర్త ఇంట్లో లేడు కాబట్టి ఆయనకి ఆవిడ నమస్కారం చేసుకుని ఆయన మనస్సులో స్మరించి ఆయన కమండలంలో ఉన్నటువంటి ఉదకాన్ని అభిమంత్రించి వారి ముగ్గురు మీద చల్లడం చేత ఆ ముగ్గురు కూడా శిశురూపాలను ధరిస్తారు. అటువంటి ముగ్గురు మూర్తులను శిశురూపాలు వాళ్ళు ధరించిన తర్వాత ఆ ముగ్గురికి స్తన్యాన్నిచ్చి ఊయలలో కట్టి ఆడిస్తున్నటువంటి సమయంలో అత్రి మహాముని రావడం, ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పార్వతీదేవి, లక్ష్మీ, సరస్వతి ఆ ముగ్గురు వచ్చి ఆవిడ దగ్గర కొంగు చాచి ప్రతిభిక్ష పెట్టమని అడిగితే ఆవిడ సుప్రసన్నురాలై సుమనస్కురాలవ్వడం చేత వెంటనే వారి యథారూపాలను అనుగ్రహించింది. అప్పుడు అత్రి మహామునికి వారు ముగ్గురు కలిసి మేము కుమారుడిగా జన్మిస్తామని వారు అత్రేహే స్వయం దత్త ఆత్రేయ అనే శాస్త్రవచనం. అటువంటి తమని తాము వారు ఆత్రేయుడికి అంటే ఆ అత్రికి దత్తం చేసుకున్నారు కనుక అత్రికి కుమారులు అయ్యారు కాబట్టి ఆత్రేయుడు. దత్తం చేసుకున్నారు కనుక దత్తాత్రేయుడు అనేటటువంటి పేరుతో వాళ్ళు పిలువబడ్డారు. అట్లాగే స్వామి ఎక్కడ ఉన్నా కూడా స్వామితో పాటు అంటే స్వామి పురుష శక్తి అయితే ప్రకృతి శక్తి కూడా ఆయన ఎప్పుడు కూడా అనుసరిస్తూ ఉంటుంది. రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణభామిని అనే శాస్త్రంలో చెప్పబడ్డటువంటి మాట కాబట్టి స్వామితో ప్రకృతి శక్తి కూడా అనుసరిస్తుంది. కాబట్టి స్వామితో పాటు అనఘ అనేటటువంటి పేరుతో ఆ ముగ్గురు దేవుల శక్తి సమ్యక్ స్వరూపంగా స్వామి ప్రక్కన ఆ ప్రకృతి శక్తిగా విరాజిల్లుతూ ఉంటుంది. అనఘా సమేత దత్తాత్రేయుని ఎవరైతే ఆరాధిస్తారో సమస్త విధాలైనటువంటి భూతబాధలు వాళ్ళకి తొలగిపోతాయి. ముఖ్యంగా చిత్త సంబంధమైనటువంటి క్లేశాలన్నీ కూడా తొలగిపోతాయి. అట్లాగే స్వామితో పాటు మంత్రశక్తిగా మధుమతి సమేత దత్తాత్రేయ స్వామి అనే స్వామికి ఉపాసనా రూపంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన కూడా ఉన్నది. మన ప్రాంతాల్లో మన తెలుగునాట నాగార్జున సాగర్ సమీపంలో ఉన్నటువంటి ఎత్తిపోతలలో మధుమతి సమేత దత్తాత్రేయుడుగా ఆయన కొలువై ఉన్నాడు. అటువంటి మధుమతి సమేత దత్తాత్రేయుని దర్శించినటువంటి వారికి సమస్త శుభాలు తొలగుతాయి. ఈ దత్త జయంతి నాడు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, దత్త దర్శనం వల్ల సమస్త శుభాలు అందరికీ సిద్ధిస్తాయి. అటువంటి దత్తాత్రేయుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ దత్తనామస్మరణ పురస్సరంగా స్వస్తి.
ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఈరోజు దత్త జయంతి అయినటువంటి సందర్భంగా ఏ రాశివారు ఏ దత్తుడిని ఆశ్రయించి సంపూర్ణ శుభ ఫలితాలని ఏ విధాల పూజలతో నెరవేర్చుకోగలుగుతారో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, అలాగే ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఏ రాశి వారికి నేటికి మాత్రం పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు చతుర్దశి, శనివారం, నక్షత్రం రోహిణి. నేటి ప్రత్యేకత దత్త జయంతి. అదితి కశ్యపుడు అనే దంపతులు శ్రీహరి కోసం దీర్ఘకాలాన్ని తపస్సు చేసి, నీతో సమానుడైనటువంటి వాడు మాకు 3 జన్మల్లో క్రమంగా పుట్టాలి అని అడిగారు. శ్రీ మహావిష్ణువు ఆలోచించాడు. తనతో సమానుడు మరొకడు లేడు అని చెప్పకుండా తానే 3 జన్మల్లోనూ వారికి సంతానంగా కావాలి అని అనుకుని, మొదటి జన్మలో ఈ అదితి కశ్యపులు పృశ్ని సుతప దంపతులుగా పుడితే వారికి పృశ్ని గర్భుడుగా జన్మించాడు. రెండవ జన్మలో ఈ అదితి కశ్యపులు తమ రూపాలతోనే భార్యాభర్తలుగా కలిగితే వారికి వామన రూపంలో పుట్టాడు శ్రీహరి. మూడవ జన్మలో ఈ అదితి కశ్యపులే అత్రి అనసూయ దంపతులుగా పుడితే వారికి స్వయంగా శ్రీహరి తానే పుడుతూ, దత్తోహం, నేను మీకు దత్తతని ఇచ్చుకుంటున్నాను, అంటే నన్ను నేనే మీకు సమర్పించుకుంటున్నాను అన్నాడు. అలా అత్రి మహర్షి పుత్రుడైన కారణంగా ఆత్రేయుడు, తనని తాను ఇచ్చుకుంటున్నానని చెప్పినటువంటి కారణంగా దత్తుడు అయితే, ఈ దత్తుడు ఆత్రేయుడు కలిపి దత్తాత్రేయుడు అయ్యాడు. అటువంటి మహనీయుని యొక్క జన్మ దినమైనటువంటి ఈ రోజున, అమోఘమైనటువంటి జయంతి పుణ్యకాలమైనటువంటి ఈ రోజున సమస్త వాంఛితాలు నెరవేరుతాయి దత్త స్తోత్రాన్ని పఠిస్తే. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. వృషభంలో చంద్ర గురువులు ఉన్నారు. గురువు వక్రీకరించి ఉన్నాడు. కర్కాటకంలో కుజుడున్నాడు. కన్యలో కేతు ఉన్నాడు. వృశ్చికంలో రవి బుధులు ఉంటే బుధుడు వక్రీకరించి ఉన్నాడు. మకరంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ఆర్థికమైనటువంటి అనుకూలత ఎంత మాత్రమే ఉందో అంత కార్యక్రమాన్ని మాత్రమే చేపట్టడం అవసరం తప్ప చేబదులుగా కూడా ఎవరి నుంచి ఏ సొమ్ముని తీసుకోవడం సరికాదు. ఉద్యోగాల్లో ఒత్తిడి ఉంటాయి. అంచేత పై అధికారుల నుంచి ఒత్తిడిని తట్టుకోవడం కోసం క్రింద ఉన్న అధికారులు సంయమనాన్ని పాటించడం మంచిది. ఒడిదుడుకులు ఉండేటటువంటి తనంగా ఉంటుంది. రోజంతా కూడా ప్రతి పరిస్థితిలో కూడా జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే అడుగుని వేయాలి. దత్త జయంతి సందర్భంగా మేషరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని గంధజలంతో అభిషేకించినట్టయితే వ్యాపారం మరింతగా రాణిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, మాట తొందరపాటుతనం అస్సలు ఉండకూడదు. పట్టుదలలో ఏమాత్రమూ సరైనటువంటి పని కానే కాదు. కుటుంబంలో ఉన్న రహస్యాల్ని బహిరంగపరచడం చాలా దోషకరమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు 1కి 2 మార్లు ఆలోచన చేసి మాత్రమే
పెట్టుబడిని పెట్టడం కానీ ఇతరమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం కానీ చేయాలి. అప్పు తీసుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా ఎవరికైనా అడ్డుండి అప్పుని ఇప్పించడం, ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చేయడం సరి కానే కాదు. దత్త జయంతి సందర్భంగా వృషభ రాశి వారు వెంకటేశ్వర స్వామిని మల్లెలతో అర్చించినట్లయితే తప్పక ధనలాభానికి అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం శ్రేయస్కరం. దూరభార ప్రయాణాలు రాబోయే కాలంలో తప్పకపోవచ్చు, తొందర కాలంలోనే. ముఖ్యంగా చేసే పని బాగా ఆలోచించి మాత్రమే చేయాలి. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో లౌక్యాన్ని చూపించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా వెళ్ళేటటువంటి ప్రదేశం మరింత దూరంగా ఉంటుంది కాబట్టి అన్ని విధాలైనటువంటి జాగ్రత్తల్ని భద్రతా ప్రమాణాలకి అనుగుణంగా తీసుకుని తీరాలి. దత్త జయంతి సందర్భంగా మిథున రాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే రుణాలు పూర్తిగా తొలగే అవకాశం ఉండడమే కాకుండా పెట్టిన పెట్టుబడులు అధికమైన లాభాన్ని సంతరిస్తాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆదాయం మధ్యమంగా ఉంటుంది. ప్రతి పనిని దూకుడుగా ప్రారంభిస్తారు కానీ పూర్తయ్యేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఇంటా బయట ఒత్తిళ్లు ఉంటూ ఉంటాయి. కుటుంబంలో భార్యాభర్తల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా ఇల్లు అంత వేగంగా, సుఖంగా, ఆనందంగా సాగే అవకాశం ఈ రోజుకి తక్కువ. దూరభార ప్రయాణాలు తమంత తామే ఆగిపోయే కారణంగా మానసికమైన ప్రశాంతతతో ఉండగలుగుతారు. దత్త జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని రక్త అక్షతలు అంటే కుంకుమతో కూడిన అక్షతలతో పూజించినట్లయితే విదేశీయాన సౌకర్యంతో పాటు ఆర్థిక లాభం కూడా కలగచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఇంటా బయట కూడా ఒత్తిళ్లు హెచ్చుగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇంతకుముందు చేసినటువంటి ఏ చెబుదళ్ళు అయితే ఉన్నాయో వారందరూ ఒక్కముడిగా వచ్చి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అంత పరిస్థితి రాకుండా ఉండేలా కొంత చొప్పున తీర్చుకుంటూ వెళ్ళడం మంచిది. స్థిరాస్తుల్ని పెంచుకోవాలనే ఆలోచన అయితే ఉండొచ్చు, కానీ అది అత్యాశ, దురాశ కాకూడదనే యథార్థాన్ని గుర్తించగలగాలి. దత్త జయంతి సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుని తులసి దళాలతో అర్చించినట్లయితే ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి బడలిక దాదాపుగా కుటుంబంలో అందరికీ కూడా ఆరోగ్య క్షీణత కారణంగా కలిగే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఏమాత్రం తొందరపాటు లేకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారు, మన మీద వ్యతిరేక భావం లేనటువంటి వారు అయిన వారిని మాత్రమే సంప్రదించి పెట్టుబడిని పెట్టడం మంచిది. దత్త జయంతి సందర్భంగా కన్యారాశి వారు నృసింహస్వామి వారిని సన్నజాతులతో అర్చించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యవహారంలో దూకుడుతనం కనిపిస్తూ ఉంటుంది. మాటలో వేగం కనిపిస్తూ ఉంటుంది. ఎవరిని లెక్క చేసే విధానం దాదాపుగా ఉండకపోవచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం అవుతుందనే ధీమా హెచ్చుగా ఉంటుంది. ఆదాయం రాబోతోంది కదా అనేటటువంటి అభిప్రాయంతో రుణాన్ని చేయాలి, రుణంతో ఏదో ఇంటినో స్థలాన్నో కొనుక్కోవాలనే వేగం అనిపిస్తూ ఉంటుంది. పై అధికారులతో దగ్గరతనం ఉంది అని అనుకుంటారు, కానీ
వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేక భావంతో ఉంటారనే విషయాన్ని పసిగట్టలేకపోవచ్చు. దత్త జయంతి సందర్భంగా తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని ఎర్ర మందారాలతో అర్చించినట్లయితే గృహ లాభం అయ్యే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ వేగం గోచరిస్తూ ఉంటుంది. ఇప్పటికే శారీరకమైనటువంటి ఆరోగ్యం దెబ్బతిన్నటువంటి కారణంగా ఎంత శీఘ్రమైనా సరే వెంటనే వైద్య పరీక్షల్ని మధ్యమంగా చేయించుకోవడం అవసరం. వివాహాది శుభకార్యాల్లో స్వయం నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అది తల్లిదండ్రులకి బంధుమిత్రులకి కూడా ఇష్టం కానిది అవ్వచ్చు. ఆలోచించుకుని మాత్రమే దాంట్లో కాలు వేయడం అవసరం. దత్త జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే గృహ లాభం కలిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అహంకార భావం హెచ్చుగా ఉంటూ ఉంటుంది. తమ సొమ్ముతో మాత్రమే తాము సొంతంగా ఇంటిని కానీ పొలాన్ని కానీ స్థలాన్ని కానీ కొనాలి అని అనుకుంటారు. అంతవరకు ఇబ్బంది అయినటువంటి అంశం కాదు. కానీ ఆ మాటని పదే పదే 10 మందిలోనూ చెప్తూ ఉంటే ఇతరులకి అది అవమానకరమైనటువంటి వార్తగా అనిపించవచ్చు. పెద్దల మీద అంత గౌరవభావం ఉండేతనం ఏమాత్రమూ కనిపించదు వారి ప్రవర్తనలో. సంతానానికి సంబంధించిన విద్య కోసం ఒక ప్రణాళిక లేకుండా ఖర్చు చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు చేయడం, అలాగే కొత్తమైనటువంటి స్థలాలని గుడులని చూడడం ఇష్టంగా అనిపిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపార ఆదాయాలు మధ్యమంగా ఉంటూ ఉంటాయి. దత్త జయంతి సందర్భంగా ధనురాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని గంధజలంతో అభిషేకించినట్టయితే వ్యాపారం మరింతగా రాణిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నది మాత్రమే అమలు కాబడాలి అనేటువంటి గట్టి పట్టుదలతో ఉంటారు. సంతానం అంతా అనుకూలిస్తూ ఉండేటటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. కుటుంబంలో రహస్యాలు ఎవరికీ చేరకుండా ఉండేందుకు తగినటువంటి అన్ని ప్రయత్నాలని చేసుకుంటారు. అయినా రహస్యాలు వీధిలోకి వెళుతుండడం బట్టి కొద్ది మానసికమైన వేదనతో ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులన్నింటినీ సక్రమంగా సరైనటువంటి రీతిలో చేయడం, తీర్చివేయడం అత్యవసరం. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారపరమైన ఆదాయాలు అనుకూలంగా ఉంటాయి. దత్త జయంతి సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుణ్ణి కనకాంబరాలతో అర్చించినట్లయితే మానసిక ఆందోళన తొలగడంతో పాటు ఆరోగ్యం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా గుంభనతనం పాటించడం చాలా అవసరం. కుటుంబ రహస్యాలు వీధిలోకి ఇప్పటికే కొన్ని వెళ్ళినటువంటి కారణంగా సంపూర్ణమైనటువంటి గౌరవం ఈ కుటుంబం మీద లేకుండా ఉండే స్థితిలో ఉండొచ్చు. జాగ్రత్త పడి తీరాలి. వృత్తి వ్యాపార ఆదాయాలు మధ్యమంగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా అప్పు తీసుకోకుండా కాలాన్ని గడపగలుగుతారు. దత్త జయంతి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వ దళాలతో కానీ అర్చించినట్లయితే సకల సమస్యలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వచ్చినటువంటి ఆదాయంతోనే ఇంటిని మొత్తాన్ని గడిపే నేర్పరితనంతో ఉంటారు. కుటుంబంలో సహకార విధానం బాగా ఉండేటటువంటి కారణంగా వ్యాపారాన్ని వృత్తిని కూడా సమకాలంలో సక్రమంగా నిర్వహించుకోగలుగుతారు. ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటూ ఉంటుంది. తల్లిదండ్రుల సహకారం మరింతగా ఉంటుంది. వ్యాపారానికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలం కాబట్టి తమ ప్రతిభా పాఠవాల్ని ప్రదర్శించుకోగలిగిన తనాన్ని నిరూపించుకుంటారు.
వీలైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ ఉండడం మంచిది, లేదా క్లుప్తంగా మాట్లాడుతూ ఉండడం చాలా చాలా మంచిది. వృత్తి వ్యాపార ఆదాయాలు మధ్యమంగా ఉంటాయి. దత్త జయంతి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించినట్లయితే తప్పక ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక ఉన్న కారణంగా వ్యాపారం లాభిస్తుంది. ఈశాన్య దిక్ప్రయాణ అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు దత్తాత్రేయ జయంతి అయినటువంటి సందర్భంగా దత్తాత్రేయుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు దత్తాత్రేయ జయంతి. ఈ సందర్భంగా గృహంలో దత్తదీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, మేడి చెట్టుకు సంబంధించిన ఎలాంటి పరిహారం పాటిస్తే సంపూర్ణంగా దత్తాత్రేయుడి అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా దత్తాత్రేయ జయంతి సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ పీట మీద ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆ పసుపు రంగు వస్త్రం మీద దత్తాత్రేయుడి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా దత్తాత్రేయ స్వామి చిత్రపటం దగ్గర 3 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో ఈరోజు వెలిగిస్తే దీన్ని దత్తదీపం అంటారు. ఈ దత్తదీపాన్ని వెలిగించిన తర్వాత పసుపు పచ్చటి చామంతి పూలతో తెల్లటి పుష్పాలతో దత్తాత్రేయుడి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం కాలాగ్ని శమనాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి దత్తాత్రేయుడికి రవ్వ లడ్లు, అరటి పండ్లు, చక్కెర పొంగలి వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా గృహంలో దత్తాత్రేయుడిని పూజించినట్లయితే దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకొని గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి, జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి, దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి దత్త జయంతి సందర్భంగా మేడి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. మేడి చెట్టు దగ్గర పాటించాల్సిన పరిహారం ఏంటంటే, మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో మేడి చెట్టు దగ్గరకు వెళ్ళండి. మేడి చెట్టు దగ్గర బియ్య పిండితో ముగ్గు వేయండి. మేడి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేయండి. కొన్ని పసుపు రంగు పుష్పాలు మేడి చెట్టు మొదట్లో ఉంచి ఆ మేడి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత మేడి చెట్టు కొమ్మకి ఒక పసుపు రంగు దారాన్ని 3 సార్లు చుట్టండి, లేదా ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఆ మేడి చెట్టు కొమ్మకు చుట్టండి. ఆ తర్వాత మేడి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసే సమయంలో శ్రీదత్త శరణం మమ అనుకుంటూ మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. మేడి చెట్టు సమీపంలో హారతి ఇచ్చిన తర్వాత మేడి చెట్టుకి ఎవరికైనా పండ్లు దానం ఇవ్వండి. ఇలా దత్తాత్రేయ జయంతి సందర్భంగా మేడి చెట్టు దగ్గర ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి దత్త జయంతి సందర్భంగా గృహంలో దత్తదీపాన్ని వెలిగించుకోవటం, మేడి చెట్టు దగ్గర ఈ పరిహారం పాటించడం ద్వారా దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రులై సకల కార్యసిద్ధిని అందిపుచ్చుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో పితృదోషాలు ఉన్నట్లయితే ఎలాంటి సంకేతాల ద్వారా పితృదోషాలను తెలుసుకోవచ్చు, పితృదోషాలు ఉండటం వల్ల ఏర్పడే సమస్యలు ఏంటో, వాటిని అధిగమించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.